ఒకటి కోల్పోయిన ఇది కోల్పోవద్దు దయచేసి మీకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జీవనన్నను బాగా మెజార్టీతో మనం గెలిపిద్దాం చెప్పాలంటే అప్పుడు 10 రూపాయలు ఉన్న సిటీ ఇప్పుడు దాదాపు 50 రూపాయలు 100 రూపాయలు అయింది ప్రతి ఒక్క మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి సిటీ కడుతున్నా ఇలా కట్టలేం కాబట్టి మన జీవనన్న పుణ్యం వల్ల ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల మన ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుందని మనం బాధపడుతున్నాం కానీ ఇప్పుడు రేవంత్ అన్న అన్నాడు ఆగస్టు 15 వరకు కంపల్సరీ ప్రమాణం చేసి చెప్పిండు రుణమాఫీ చేస్తానన్నాడు ఆ తర్వాత అన్నైతే అలాగే ఇంకా మన ఏరియాలో ఎవరన్నా ఎవరున్నా కూడా వాళ్ళు వచ్చి సీనన్న గారిని అన్నదాత రైతన్నకు గిట్టుబాటు ధర అందియవచ్చే జీవన్ రెడ్డినే అమ్మా జీవన్ రెడ్డి గౌరవ ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జరిగే మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు ఆది శ్రీనివాస్ గారు మరి వేదిక పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అయినందుకు క్షమించగలరు పార్టీ తరఫున తెలియజేస్తున్న మీ అందరికీ ఒకటే ఆలోచించండి మన జగిత్యాల ప్రాంతవాసి మన ఊరోడు రేపు మంచైనా చెడైనా మన ఇంటికి వచ్చేవాడు ఆయనను ఎన్నుకుంటామా రేపు నిజామాబాద్లో ఉండే వాళ్ళని ఎన్నుకుంటామా ఒక్కసారి ఆలోచించి మన ఊరి వాసిని మన నిత్యావసర వస్తువులు ఏముంటే సిలిండర్ ధరలు ఏముంటే మరి ఇవాళ ఏం ధరలు ఉన్నాయి ఎక్కడికి పోయినాయి ధరలన్నీ ఒకసారి ఆలోచించండి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి మోడీ మరి ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు ఆ రోజు 55 లక్షల కోట్ల అందరూ ఆలోచించి తప్పకుండా మనం జీవనాన్ని గెలిపిస్తే రేపు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మనం అందరం కూడా జీవనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఎందుకంటే మన ప్రియతనం నాయకుడు అన్నా అంటే నేనున్నా మీ కష్టాల్లో పాలు పంచుకుంటా ఏ ఇబ్బందులు వచ్చినా ఒక పెద్ద కొడుకుగా పెద్ద అన్నగా కుటుంబ పెద్దగా మీకు సేవ చేస్తా అని చెప్పి గత 45 సంవత్సరాలుగా మీ ప్రాంతం మీ యొక్క అభిమాన ఓటుతో గెలిపించి 6 సార్లు శాసనసభ్యునిగా 3 సార్లు మంత్రిగా ఒక్కసారి ఎమ్మెల్సీగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలవబోతున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా ఒక్కసారి ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు అందరు సైలెంట్ గా ఉన్నారు ఒక్కసారి చేతులెత్తి చేతి గుర్తుకే అందరు చేతులు దయచేసి చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ అందరికీ తెలుసు జీవనన్న గారు ఏ విధంగా ప్రజాసేవ చేస్తా ఉన్నారో మీకు తెలిసిన విషయమే.
నేను ఈరోజు ఎక్కువ మాట్లాడా, 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను ఉపన్యాసాన్ని. ఒక్కసారి ఎప్పుడైనా ఇప్పుడు ఈ వైపు వచ్చాడా? రాలేదు. ఇంకో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, ఆయన ముఖమైతే మీరు ఎప్పుడు చూడలేదు. కానీ జీవనన్న గారు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక న్యాయవాదిగా, ఒక ప్రజాసేవకుడిగా అనేక కార్యక్రమాలు చేసి మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా జీవన్ రెడ్డి గారే గెలుస్తారు కదా తప్ప వేరే వాళ్ళు గెలవరనే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మనం ఓటేయాలి. మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ వచ్చే సందర్భంలో, కొరుట్లకు వచ్చే సందర్భంలో వారు ఒక మాట చెప్పారు, అన్నా నువ్వు తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తూ తప్పకుండా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తానన్నా నా బాధ్యత అని చెప్పాడు. మరి వారి నమ్మకాన్ని వమ్ము చేద్దామా? కాదు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చారండి. కేవలం 3 నెలల్లోనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు. మహిళలకు కూడా బస్సు ఫ్రీ ఇచ్చినాడు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, జీవన్ రెడ్డి గారు స్థానికుడు, స్థానికుడైన మన అన్నను గెలిపించుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హాజరై చేసినటువంటి వేదిక పెద్దలందరికీ, మరి గౌరవనీయులు మన ప్రభుత్వ ఇప్పైనటువంటి శ్రీ శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా స్థానిక నాయకుడు, మనకు అందుబాటులో ఉన్న నాయకుడు, మరి పనిచేసేటువంటి నాయకుడు, ప్రశ్నించే నాయకుడు అయినటువంటి మన జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తు పైన ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకొని మరి మన యొక్క జగిత్యాల నియోజకవర్గాన్ని, నిజామాబాద్ ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి ఎంపీ క్యాండిడేట్ కొరకు ఈరోజు ఈ కర్నల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ ఇక్కడ ఇంతమంది మహిళలు వచ్చినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నిజంగా ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. జీవనన్న కొరకు ఈరోజు ఇంతమంది రావడం అనేది చూసి ఎంపీగా గెలుస్తారు నాకు నమ్మకం అయితే తప్పకుండా వచ్చింది జగిత్యాల నుంచి. ఎందుకంటే ఒక జగిత్యాల అనేది జీవనన్న అంటే జగిత్యాల అంటే జీవనన్న, అలాంటి పేరు ఘటించిన జీవనన్న గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది కనుక జీవనన్న గారికి ఒక అవకాశం అనేది పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఒక స్థానంలో నిలబడ్డారు. ఈ స్థానంలో నిలబడ్డప్పుడు మనందరి బాధ్యత ఆయనను ఎంపీగా పంపించడం, ప్రతి ఒక్కరి జగిత్యాలకి సంబంధించిన ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు తీసుకోవాలి. ఎందుకంటే జగిత్యాల వాసులు మన జీవన మనం వేసుకుంటేనే ఇతరులు అనేది మనకు ఒక మంచి పదవి అనేది వస్తుంది. ఆ పదవితోని జీవనాన్ని ఎప్పుడు కూడా తన స్వార్థం కొరకు ఉపయోగించలేదు. ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నారు. 40 ఏళ్ల సంధి జీవనన్న అనేది మీ అక్కడే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడి కూడా ఇక్కడ జగిత్యాలనే ఉంటారు. మినిస్టర్ అయినా కూడా జగిత్యాలలోనే అదే కట్ట కుర్చీలో ఉన్న జీవనన్న గారు. నిజంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వ్యవసాయదారులకు, వ్యవసాయానికి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి తను అండగా ఉన్నారు. అదేవిధంగా తను ఒక రైతుగా కూడా ఉంటున్నారు. నిజంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా చాలా మంది ఇక్కడ రైతులు అమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా టై బజార్ అనేది మొట్టమొదటిగా తెలంగాణలో ఏర్పాటు చేసింది జీవనన్న గారు టై బజార్. ఆ టై బజార్ అనేది ఇప్పటికీ చూసుకుంటే ధర్మపురంలో చూసుకున్నాం, నిజంగా కూడా అక్కడ 30 రూపాయలు 40 రూపాయలు ఉంది. ఆదివారం శనివారం అయితే 50 రూపాయలు ఉంది. అలాంటి టై బజార్ అనేది జగిత్యాల మున్సిపాలిటీలో ఎత్తేసిన ఘనత జీవనన్నకే దక్కుతుంది. దానివల్ల ఎంతో మంది మహిళలు, ఎంతో మంది
రైతులు అనేది లాభపడుతున్నారు. అలాంటి ఘనత జీవనాన్ని అనేది సామాన్యులకు చేయాలి, ఏదో చేయాలి అనే ఒక కోరిక తనలో ఉంటుంది ఎప్పుడు చూడు. అదేది సామాన్యులకు చేయాలనే తపనతోనే తనకన్నా తన ఇంటిని కానీ తన పిల్లల్ని కానీ ఏది పట్టించుకోకుండా ఈ రోజు ఈ 40 ఏళ్ళ ఆయన 43 ఏళ్ళ సర్వీస్ లో తను ఉన్నారు. కానీ ఇప్పుడు అనేది లాస్ట్ స్టేజీలో అంటే ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు కూడా పొద్దున 6 నుంచి రాత్రి 12 గంటల దాకా తిరుగుతున్నారమ్మా. ఇంకంటారు ఈ ఏజ్ లో అవసరమా అని. కానీ ఆయన స్వార్థం కొరకు ఇప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన స్వార్థం కొరకు ఉపయోగించాలి, ఏ పదవి కూడా ఉపయోగించుకోలేదు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే లక్షల 100 కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, మీరు అందరికీ తెలుసు. కానీ జీవనాన్ని అనేది మీ అంతర్పాటులో ఉండి మీకు దగ్గరలో ఉంటారు. అదే కట్ట కుర్చీ అదే మీరు ఎవ్వరు పోయినా కానీ ఎందుకు వచ్చారు మాత్రం అనరు. తప్పకుండా నేనున్నా మీకు అని అండగా ఉంటారు. అట్లాంటి జీవనన్నను మీ అందరికి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ సమయం అనేది క్లిష్ట పరిస్థితిలో ఉన్న మనం నిజంగా ఇప్పుడు గెలిపించుకున్నట్టయితేనే తనని మన జగిత్యాల అనేది జగిత్యాల బాగుపడుతుంది. అదేవిధంగా మనందరికీ కూడా ఒక అండ ఉంటుంది. నిజంగా జీవనన్న అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. కానీ ఇప్పుడు ఎంపీగా నిలబడాలి అంటే ఆ ఎంపీ పదవి కూడా తన స్వార్థం కొరకు అడగట్లేదు, మన కొరకు అడుగుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేనేదో చేయాలి, నేను చేసినట్టయితేనే జగిత్యాల బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు నిలబడడం జరిగింది. నిజంగా తను స్వార్థం కొరకు ఉపయోగించుకున్నట్టయితే తను ఎక్కడ ఉండేది, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోతుండే, ఈ ఏజ్ లో కష్టపడాల్సిన అవసరం ఉండకపోతుండే. తనకి ముగ్గురు కొడుకులను కూడా ఎలా అంటే ఇక్కడ ఉండలేదు ఎవరు కూడా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు కొడుకులకు ఒక మచ్చ అనేది ఉంటుంది. ఈ జీవనన్న గారి కొడుకులకి ఒక్క మచ్చ అనేది లేదు. మీరు చూస్తున్నారు 40 ఏళ్ళ సంది ఇన్ని సంవత్సరాలతో చూస్తున్నది. ఎక్కడ ఇక్కడ ఏ కొడుకు కూడా అంత మచ్చలేని కుటుంబంగా ఉంది. నేను 5 సంవత్సరాలుగా చేశాను, మీ అందరికీ తెలుసు. మీ అందరికీ 10 ఏళ్ళ సంది నేను పరిచయం ఉన్నా. నేను 5 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మీకేదైనా మేమేమన్నా చేద్దామని మీకు అనిపించిందా? అంటే నేను 5 ఏళ్ళు అపోజిషన్ పార్టీలో అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను 5 ఏళ్ళు మా మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. నిజంగా 5 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా అంతతో నేను ముందుకెళ్ళినా. ఎన్ని కష్టాలు వచ్చాయో నాకు తెలుసు. మాతో పాటు కౌన్సిలర్స్ అందరూ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంపీ కవిత గారు ఉండే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము కష్టపడ్డాము. ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఇప్పటికీ తలెత్తుకొని నిలబడుతున్నాం. మీ ముందరికి ఇప్పుడు వచ్చినామంటే మేము తలెత్తుకొని నిలబడుతున్నాం అంటే అవినీతి చేయలేదు కాబట్టి మేము నిలబడుతున్నాం. అలాంటిది ఇప్పుడు జీవనన్న కూడా 40 ఏళ్ళ సంది మీ కొరకు కష్టపడుతున్నారు, మన కొరకు కష్టపడుతున్నారు. అయినా ఇప్పటికీ కూడా ఆయనకు మిమ్మల్ని పైసలు అడుగుతలేరు, ఏం అడుగుతలేరు, ఒక ఓటు అడుగుతున్నారమ్మా. నిజంగా ఇప్పుడు ఒక్క ఓటు వేయడానికి మీ అందరికీ ప్రాధాన్యపడడానికి మేము రావడం జరిగింది. నిజంగా ఆయనకు ముగ్గురు కొడుకున్నారు. మా కోడలు అనేది మా నడిపి కోడలు అని జాబ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఎవరికైనా తెలియదు. ఎందుకంటే ఆయన ప్రపంచం ఆయనది, ఎవరికి తెలియదు. ఆ జీవనన్న వాళ్ళని నడిపి కోడలు జాబ్ చేస్తుంది, స్కూల్లో జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో, ఎవరికి తెలియదు. కానీ ఆయన స్వార్థం అనేది ఉంటే కార్లలో బంగ్లాలలో ముగ్గురు కొడుకుల 3 బంగ్లాలు ఉండేవి, ఆయనకు బంగ్లా ఉండేది. కానీ ఇప్పటికీ ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అంటే మీ అందరికీ మన జగిత్యాలకి సహాయపడాలని ఒకే ఒక ఉద్దేశం. అలాంటి ఉద్దేశం ఉన్న జీవనన్నని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని తప్పకుండా మీ అందరూ ఇప్పటికైనా ఈ లాస్ట్ మూమెంట్ లో అయినా మీ అందరూ ఆ జీవనన్నకి సపోర్ట్ చేస్తారని ప్రాధాయపడుతున్నాము. నిజంగా కూడా ఇప్పుడు ఆయన చేసిన సేవలకి ఒక మంచి బహుమతి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలు జీవనన్న మీద ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాము. సామాన్య రైతు కుటుంబంలో వచ్చినాడు. ఇదే గడ్డపై పెద్ద పెద్దలు ఎదిరించి ఎమ్మెల్యే గెలిపిస్తున్న ఈ గడ్డ మనది. దయచేసి ఒక్కసారి జీవనంగా ఆలోచించి మీరు అందరు మనసులో తీవాలని కోరుతూ ఒక్కసారి పెద్దవాడికి వయసు అయిపోతుంది. మీరు అందరూ దండమంటే మనిషి అయితే చెప్తారు. ఒకసారి దయచేసి చూడండి. కానీ జీవితంలో ఏది లేదు, కొడుకులు లేరు, గోడలు లేరు, ఎవరు లేరు. తనకు నా ప్రజలే నా జయించాలని మీ అందరిని అనుకోబెట్టుకుని జీవిస్తున్నాడు. ఇవాళ కరిమల అవకాశం వచ్చినా కరిమల చేయలేదు. నిజామాబాద్ వేస్తే నిజామాబాద్ జయించాలి. అసలు కేవలం ఒక్కొక్క దాంతోనే జయించాలి. ఉన్నానే ఎంపీ వేస్తాడు. ఒక్కసారి మీరు దండం పెట్టుకోవచ్చు. ఒక్కసారి తనది ఏమీ లేదు, తన దండ తప్పితే తనది ఏమీ లేదు. గరీబులు గదే
ఒక్కసారి మీ దండ పెట్టి మంచి మీరు ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు. మీ అందరికీ దయచేసి చివరిగా అడుగుతున్నామమ్మా, ఎందుకంటే జీవనన్న అనేది మీ అన్న కొరకు మన జీవనన్నగా ఉన్నారు తప్ప తన శాతం కొరకు ఎప్పుడు ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ చివరిగా అడుగుతున్నాం, మీ అందరికీ ప్రాధాన్యపడుతున్నాము. ఈ చివరి అవకాశం అనేది కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నాము. థ్యాంక్ యూ. చేతి గుర్తుకే జై జీవనన్న, జీవనన్న గారి నాయకత్వం. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు, అట్లాగే ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరికి మన ఓటు? మీరందరూ చెప్తలేరు అని అంటే మీకు ఏదో ఒక డౌట్ ఉంది. మరి ఆ డౌట్ తీర్చడానికే మేము అందరం వచ్చినాం. మరి ఏంటిదమ్మా, మీరు అందరు రైతులు కదా, రైతుల నుండి రుణమాఫీ ఎందుకు రాలేదన్నా మీ అందరి బాధ. మరి ఎందుకు రాలేదు మీ అందరికీ తెలుసా? ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన 3 నెలలకే మనకి కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికి రుణమాఫీ ఇవ్వలేదు. మరి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని చెప్పారు. 500 బోనస్ ఇస్తాను కూడా చెప్పారు. మరి ఎందుకమ్మా మీరందరూ ఇంకా డౌట్ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుర్రి. మరి 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. మరి మనం ఎన్ని రోజులు ఇచ్చినాం ఈ అవకాశం ప్రభుత్వానికి? ఓన్లీ 3 నెలలే. మరి 3 నెలల లోపలనే అన్ని పనులు చేసుకోగలుగుతామా మనం? మీరే చెప్పుర్రి. పొద్దున్న లేచిన కాడ నుంచి నువ్వు భోజనంతో అన్ని చేసుకుంటావు, బట్టలు పెడతావు, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవా? నాకు సాతనైతే కూర్చుంటావా, కూర్చోవా? మరి అట్లనే ప్రభుత్వం కూడా చేసిన ఇప్పుడు 6 గ్యారంటీలోంచి 4 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయా రాలేవా? మరి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500కే సిలిండరు అందరికి వస్తుంది. ఎవరో కొంతమందికి సిలిండర్ రాకపోతే అమ్మ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎవరికైతే ఉచిత కరెంటు కొంతమందికి ఆగిందో అది కూడా వస్తుంది. సిలిండర్ ఎవరికైతే ఆగిందో అది కూడా వస్తుంది. ఏదైతే ఈ పెన్షన్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది. మరి 2000 పెన్షన్ వస్తుంది, మరి 4000 చేస్తున్నారు. ఎందుకు 4,000 వస్తాయని చెప్పింది, మరి ఎందుకు వస్తలేదు అని మీ అందరికి ఒక డౌట్ ఉందా లేదా? ఫీడింగ్ చేసుకున్న వాళ్ళకు వస్తుందమ్మా. నేను ఇప్పుడే చెప్పిన ఒకటి చేసుకుంటే ఒక దమ్మ వస్తుందా నాకు? వస్తుంది కదా. మరి కొద్దిగా వెయిట్ చేయండి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్ల కోడ్ తర్వాత మీకు ఖచ్చితంగా 4000 పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం ఉన్నది ఎందుకమ్మా? మీ అందరి కోసం పనిచేయడానికే కదా. గత ప్రభుత్వం 2000 ఇచ్చింది. అసలు పెన్షన్ ప్రస్తావన మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఆనాడు 75 రూపాయల నుంచి మొదలైన ప్రస్తావన ఇది. ఈనాడు 4000కు చేరుకుంది. మరి ఈ పెన్షన్ అనే ఈ ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొంచెం బాధ ఏమన్నా ఉంటే కొద్దిగా పక్కకు పెట్టుర్రి. ఈ బాధ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 1 నెల రోజులు, అంతకుమించి బాధ లేదు. తర్వాత ఏదున్నా మెల్లిమెల్లిగా పెన్షన్స్ కానీ ఏదైనా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మనకి అమల్లోకి వస్తాయి. ఈ రోజు మేము అందరం బాధతో అడుగుతున్నాం, మీ మీద ప్రేమతో అడుగుతాం, హక్కుతో అడుగుతున్నాం. ప్రభుత్వం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. ఇవాళ మనకు ప్రభుత్వం వచ్చింది. మరి చాలా మంది ఏం చేసిర్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం కోటేసిర్రు. కొంతమంది అమ్మ మీరనే నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, కొంతమంది వేసిర్రు. మరి ఏమైంది? ఇవాళ ఆ ఎమ్మెల్యే గారికి గెలిచిర్రు. మరి మనకేమన్నా పైసలు వస్తాయా ఆ ఎమ్మెల్యేకి? పనులు చేసుకోగలుగుతామా? చేసుకోలేము. మన ఎమ్మెల్యే ఉండాలి. మరి మన ఎమ్మెల్యే ఓడిపోయాడు. మరి ఏం చేద్దాం? మరి ఎంపీగా నిల్చున్నాడు. మరి గెలిపిద్దామా వద్దా? చెప్పరు. మీ మాటలతోనే ఎప్పుడు మనం మాకు పనులు చేసుకుంటాము అని అంటే గెలిపిస్తాం. మాకు ఏం పనులు అవసరం లేదు అని అంటే ఇట్లనే ఉన్నాం. మరి 5 ఏళ్ల భవిష్యత్తు మనం ఎంత పోతాం? 5 ఏళ్ల భవిష్యత్తు కావాలన్నా లేకపోతే ఇవాళ ఎవరైతే ముందడికి వచ్చి తిరుగుతున్నారో వాళ్ళ కోసం కావాలా? మేమున్నా మీకు పెన్షన్స్ కట్ అవుతాయని కొంతమంది వచ్చి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుందట. దయచేసి ఎవరు భయపడ. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మాత్రమే పెన్షన్ ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదమ్మా. ఇది ఎవరు కూడా భయపడద్దు, బాధపడద్దు. మేమున్నాం. జీవనన్న ఈ 43 సంవత్సరాల నుంచి ఎట్లా పనిచేస్తున్నావు మీ అందరికీ తెలుసు. ఏనాడన్నా నేను పనిచేయ అబ్బా అని మీతో అన్నాడా? నీ దగ్గరికి వచ్చినాను నాకు ఓటేసినావని నీకు ఎందుకు పనిచేయాలని ఎవరు నన్ను
అడగలేదు. ఆయన ప్రతి ఒక్కరికి పనిచేసే వ్యక్తి కాబట్టి చెప్తున్నా, ఆయన ఎవ్వరు కూడా నేను చెయ్యను అని ఆయన నోటితో అసలు రాదు. ఒక్కటే చెప్తాడు, నువ్వు నాకు వేసినవా లేదా పక్కన పెడతాను కానీ పని చేస్తా. కానీ ఈసారి మనకు అవకాశం వచ్చిందమ్మా, మరి మనకు ఎమ్మెల్యే లేకపోతే, మరి ఇప్పుడు ఈ ఎంపీ అభ్యర్థి కూడా మనకు లేకపోతే మనం పని చేసుకోగలుగుతామా? మరి మీరే మీ మాటల్లోనే చెప్పుర్రి, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు అభ్యర్థి లేకపోతే మనం పని చేసుకోగలుగుతామా? ఏం పని చేసుకోలేం. మళ్ళీ ఎక్కడ వేసినా గొంగలు అక్కడనే ఉంటుంది, ఈ రోడ్లు ఇట్లనే ఉంటాయి, మీ మోర్లు ఇట్లనే ఉంటుంది, మీ పెన్షన్లు అట్లనే ఉంటాయి. అక్కడ ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో ఆ డబుల్ బెడ్రూమ్లు అక్కడ సవలతులు లేకుండా అట్లనే ఆగిపోతుంది. కొద్దిగా అర్థం చేసుకోండి, మనం ముందుకెళ్ళాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని అంటే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి. ఇలా ఏదైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో మన కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి మేము ఇంత ధైర్యంగా అడుగుతున్నాం. ఇలా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఇంత ధైర్యంగా అడుగుతున్నాం. అదే ప్రభుత్వం లేకపోతే మేము అడుగుతుంటామా, మీరు ఎత్తుంటారా? ఇలా బీజేపీ అరవింద్ గారు ఉన్నారు, ఎన్నడనే 5 సంవత్సరాల మీరు చూసిరా అరవింద్ గారిని? చూసిరా? మీరే చెప్పుర్రి. మరి జీవనన్నను జమ్మి గడ్డ కాడిపోతే చూస్తారు ఎవరైనా కానీ, చూస్తారా లేదా? చూస్తారు తప్పకుండా. ఏ సమస్యలున్నా జీవన్ రెడ్డి గారికి దగ్గరకు పోతే మీకు తీరుతాయి. కాబట్టి ఏదున్నా కానీ అరవింద్ గారు అక్కడున్న నిజామాబాద్ రైతుల్ని కానీ మనల్ని కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసి గెలిచిండ్రు. రైతుల్ని మోసం చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు. ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం. ఆ పసుపోటు అన్నాడు, చక్కెర ఫ్యాక్టరీ అన్నాడు, ఏదో ఫస్ట్ గెలిపిస్తే పసుపోటు అన్నాడు, మళ్ళీ గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీ అన్నాడు. ఆయన చేసేటోడైతే అప్పుడే చేస్తాడు కదా. ఆయన చేతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, మరి చేయొచ్చా? చెయ్యలేదా? కానీ చెయ్యలేదు. చేసే నాయకుడు, దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ జీవనన్న మాత్రమే. ఆయనకు మాత్రమే దమ్ముంది కాబట్టి చెప్తున్నాం. మీరందరూ ఏ ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా మేము ఆ గుర్తుకేస్తాం ఈ గుర్తుకేస్తాం అని ఆలోచిస్తే మన 5 సంవత్సరాల భవిష్యత్తు వెనకకు వేరంటే మీరందరూ దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షల ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాన్ని 10 లక్షలు చేసిర్రు. ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎవరికైనా వచ్చిందా అమ్మా? అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 10 లక్షలు చేసింది. ఒక్కసారి ఆలోచించడం, మరి పొద్దున ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే అది 10 లక్షలతో కూడుకున్న పని అయితే అక్కడ మన దగ్గర ఇప్పుడు 10 లక్షలు అప్పటికప్పుడు కావాలి అంటే దొరుకుతాయి ఎవరి దగ్గరనన్నా? మనకు ఆ 10 లక్షలు ఎంత వర్త్ అనేది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకని అందరికీ నేను విషయం చెప్తుంది, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా, ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ కాలే ఇంతవరకు. మీ అందరికి మీకు పిల్లలు ఉట్టిరు, పెళ్లిళ్ళైనాయి, పిల్లలు ఉట్టిరు, బళ్ళకేరు అన్నైనాయి, కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. మరి మనం ఏం చేయాలి? అట్లాంటి ప్రభుత్వాన్ని, అయ్యని ప్రభుత్వాన్ని గురించి మనం ఆలోచించాలా? ఇచ్చే ప్రభుత్వం గురించి ఆలోచించాలా? ఎప్పుడైతే 2014 ముందు మనకు రేషన్ కార్డ్స్ ఉండేనో దాని తర్వాత రేషన్ కార్డ్స్ లేవు. మన మహిళలకు కావాల్సింది ఏంటిది? మన ఇంటికి కావాల్సింది ఏంటిది? రేషన్ కార్డులు ఉండాలా ఉండొద్దా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేషన్ కార్డ్స్ రిలీజ్ అవబోతున్నాయి. మీకు ఎవరైతే బీడీ చేస్తారో వాళ్ళందరికీ 232 మజూరు ఉందమ్మా ఇప్పుడు ప్రస్తుతం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే రానున్న రోజులలో దాన్ని 300 చేస్తా అని చెప్పారు. మరి మీరందరికీ చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత దాన్ని కూడా 300 అమలు చేస్తా అని చెప్పారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. జీవనాన్ని ఓటేస్తే మన భవిష్యత్తు ఎక్కడికి పోతుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కటే మీ అందరూ నినాదం, చెయ్యి గుర్తుకే మా ఓటు. ఏంటిది? చెయ్యి గుర్తుకే. అమ్మా అందరూ మీ అందరి బాధ మేము అర్థం చేసుకొని మీకు ఒక్కటే విషయం చెప్తున్నాం, మనకు డెవలప్మెంట్ కావాలి అనే ఆలోచన ఎవరికున్నా చేయి గుర్తు ఓటేయండి, జీవనంలో ఓటేయండి. ఒక్కసారి డెవలప్మెంట్ చూడండి, ఏవైనా కానీ డెవలప్మెంట్ చేసి చూపిస్తారు. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జైత్యాల ముద్దు బిడ్డ, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరడానికి మీ మధ్యలోకి వచ్చిన శిరస్సు వంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా ఈసారి చేతి గుర్తు ఓటు వేసి పెద్దలు జీవనన్నను గెలిపించవలసిందిగా పేరున మనవి చేస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినా పెద్దల మాటలు విన్నా మీరందరూ కూడా విన్నారు, చూశారు. మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు
మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, దేశాయ్ గారు, నాగభూషణం గారు, ఇంకనేక మంది ఈ జైత్యాల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏములైనటువంటి నాయకులందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. నా పక్కన కూడా అనేక మంది కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పెద్దలు దేవేందర్ గారు పేరు చెప్తే అశోక్ కానీ చాలా మంది ఇక్కడ గంగాధర్ అనుకున్నాడు. చాలా మంది ఈ 6 వార్డులకు సంబంధించినటువంటి మహిళా తల్లులు, యువతి యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పాత్రికేయుల మిత్రులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్న ఇద్దరు శంకర్లు ఒకరికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఆలోచన చేయమని చెబుతూ ఈ నెల 11వ తేదీన భారతదేశ పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల్లో జైత్యాల నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని మరోసారి కోరుతూ, జైత్యాలంటేనే జీవన్ అంటేనే జైత్యాలుగా పేరుగాంచి రాష్ట్రంలోనే జీవన్ అనే పేరుకు బ్రాండ్ సంపాదించినటువంటి జీవన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నమాట. ఈ సందర్భంగా జైత్యాలకు సంబంధించి కొరుట్ల మెట్పల్లి మన డివిజన్ 1,00,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గెలిపించే బాధ్యత మనకు ఉంది. మా కరీంనగర్ నుండి నేను వేములవాడ దేవస్థానం చైర్మన్గా పనిచేసిన, ఎల్పిటీసీగా, ఎంపీటీసీగా, ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వైపు ఉండి గతంలో కరీంనగర్గా పోటీ చేసింది కదన్నా, రండి మా కరీంనగర్ పోటీ చేయండి అన్నాము. ఇంట్రెస్ట్ రిపోర్ట్లో కూడా జీవన గెలుస్తామని చెప్పి వస్తే, లేదు తమ్ముడు, నా రాజకీయ జీవితం ప్రారంభమైతే జైత్యాల్లో ఆఖరి శ్వాస వరకు, చివరి బొట్టు వరకు నేను జైత్యాల ప్రాంత ప్రజలకే సేవ చేస్తా. ఆ జైత్యాల ఈసారి నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ నుంచే పోటీ చేస్తానే. నాతోనే కాదు తల్లి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం, వారికి ఈరోజు నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం మన అదృష్టంగా భావించాలి. జైత్యాల గడ్డ మన అదృష్టంగా భావించాలంటున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే నా మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉంటారని భావించినా, కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతుందని చెప్పన్నాడు. అలాంటి గౌరవం జైత్యాల జిల్లాకు, నిజామాబాద్కు వచ్చే క్రమంలో మనమందరం ఓటు కూడా ముక్త కంఠంతో అందరం కూడా చేతి గుర్తుకు ఓటు వేయాలని మనం వేస్తున్నాం. నేను మున్నూరు కాపు బిడ్డగా వారి ఆశీస్సుతోటే, వారి ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యేగానే చెప్పని కూడా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను 82 నుంచి 84, 85 వరకు కోట్లలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఈ ప్రాంతంలో పంచాయతీ సమితి అధ్యక్షులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు రత్నాకర్ ఎంపికైనప్పుడు వాళ్ళు చూడడానికి వచ్చేవాడిని. వారిని ఇన్స్పైర్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి 90లో జిల్లా పరిషత్ సభ్యుడైన 89 నుంచి జీవన్ రెడ్డి గారి దగ్గర పరిచయస్తుడిగా వారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు వారి ఆలోచనలో ఉదయం లేస్తూనే ప్రజల మధ్య గడుపుతున్నటువంటి విధానం నచ్చి, నేను కూడా మా ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఉంటుందంటే అది మీ జీవన దగ్గర ఉండే నేర్చుకున్న మాట సందర్భం చెప్తూ, భావోద్వేగంతో విజయలక్ష్మి గారు మాట్లాడిండ్రు, దేవేందర్ అని మాట్లాడిండ్రు. నిజంగా నేను కూడా 89 చూస్తున్నా, ఆ ఇల్లు అలానే ఉంది, ఆ కట్టె కుర్చీ అలానే ఉంది. అలాంటి నిరాడంబరుడు జీవనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా? దయచేసి మీరంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా జైత్యాల జిల్లా ప్రజానికానికి, పట్టణ ప్రజానికానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గత 4.5 మాసాల క్రితం జైత్యాల్లో జీవనన్న ఓడిపోయి కావచ్చు, మీరు ఓడిపోయింది కావచ్చు, కానీ ప్రభుత్వం వచ్చింది, జీవనన్న గెలిచిండే అనుకుంటున్నాం. మీ అందరూ కూడా జీవనన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీరంతా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారకులేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో
5 గ్యారెంటీ అమలు చేస్తూ ముందుకు పోతున్నాం తల్లి. ప్రధానంగా మహిళా తల్లులకు గౌరవం ఇచ్చే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైందా లేదా తల్లి ఆలోచించి ఎవరిసింది కోరుతున్నాం. ఈరోజు భద్రాచలం రాముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, మా వేములోడ రాజన్న దగ్గరికి, అలంపూర్లో జోగులాంబ దగ్గరికి వెళ్ళాలనుకున్నా లేదు. రాత్రి బిడ్డ గుర్తుకొచ్చి పోయి వద్దామంటే ఉదయం పూట వెళ్ళి మధ్యాహ్నం కలిసి మాపటి పూట బయలుదేరి రాత్రికి ఆర్టీసీ బస్సు ఉచితంగా వస్తున్నామా లేదు తల్లి. అది ఈరోజు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మన గౌరవం. అలాంటి కాంగ్రెస్ పార్టీని జీవనాన్ని గెలిపిస్తున్నావా లేదంటుంది. రెండోది, పేదలకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించే మనలాంటి పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధి వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకుంటూ ఉండాలని, గుంటలో 2 గుంటలో ఎకరం భూమి అమ్మి ఆ జబ్బును నయం చేసుకుంటూ ఉండడానికి ఆనాడు 2 లక్షల ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి. ఈరోజు 10 లక్షలు పెట్టింది రాజీవ్ ఆరోగ్యశ్రీలో రేవంత్ రెడ్డి గారు. అది కూడా జీవన సూచనతో చెప్తున్నా. నేను సెకండ్లో జీవన సూచనతో 10 లక్షలు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. అంతేకాదు తల్లి, ఆనాడు రైతు వర్గం ఎక్కువ ఉంది ఇక్కడ. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. రాజశేఖర రెడ్డి గారి మొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టినాం. ఇప్పటి వరకు ఉచిత కరెంటు అమలవుతుందా లేదా ఆలోచన చేయండి. రైతులు రాజు చేయాలనుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసినాం. మద్దతు ధరకే ధాన్యాన్ని రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసి రైతులు రాజు చేసేటువంటి కార్యక్రమం మనం ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. అందుకే పేదలు మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం 300 కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ముదిరాజులకు, పద్మశాలులకు, మేరవర్గము, ఈరోజు కుమ్మరి, వడ్రంగి 16 కులాలకు ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ ఏర్పడేసి వారిని ఆర్థికంగా ఎదగడానికి కోసం, వారి ఇంట్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి కోసం ఈరోజు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్. ఈరోజు రైతు వర్గానికి అయితే నాగర్లను కానీ ట్రాక్టర్లు కానీ ఉచితంగా ఎరువులిచ్చే కార్యక్రమం కానీ ఈరోజు 300 కాపు కార్పొరేషన్ ద్వారా చేయాలని చెప్పని పెద్ద రేవంత్ రెడ్డి గారు 300 కాపు కార్పొరేషన్ ఏర్పడేసారు. అందులో జీవన్ రెడ్డి గారి పాత్ర ప్రబలమైందని చెప్తున్నా. వారికి చెప్పే నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళినా అనుకోకుండా వాళ్ళ వద్దాడి తర్వాత చెండు ఆది శ్రీనివాస్ గారు చెప్పే రిప్యుటేషన్ 300 కాపులది ఇవ్వండి. నా రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి దగ్గర అన్న ముచ్చట చెప్తాను మీకు. జీవనన్నా రేవంత్ రెడ్డి దగ్గర అన్న ముచ్చట, నా రాజకీయ జీవితంలో ఈ స్థాయికి రావడానికి నా జీవితాల్లో నా 300 కాపులకు బలంగా మద్దతు ఇచ్చిండ్రు. అలాంటి 300 కాపులకు అండగా నిలబడాలి, బీసీ వర్గానికి అండగా నిలబడాలన్నాడు. సరే, మధ్యలో తెలంగాణలో కాస్త ఇబ్బంది, అన్ని ప్రాంతాలు ఇబ్బంది ఉంది, కానీ తర్వాత అందరూ కూడా వస్తుందని చెప్పిన మాటలు. కాబట్టి దయచేసి రైతు వర్గం అంతా కూడా ఈరోజు బీసీ వర్గం అంతా కూడా జీవనం ఎంపీ కావాలని కోరుకున్న క్రమంలో మరో మాటను కూడా ఇక్కడ నీకు చెప్పదలుచుకున్నాం. మనం ఇచ్చిన మరో ప్రధానమైన హామీ కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఇంటి కరెంటు బిల్లులు కూడా మనం మాఫీ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది, కరెంటు బిల్లులు ఇంటి మాఫీ అయినా లేదా తల్లి? 814 రూపాయలు తల్లికి వచ్చింది. పోతే 182 యూనిట్లు కాలింది. ఇంకా 12 యూనిట్లు కాల్చుకునే అవకాశం ఉన్నా కాల్చుకోలేదు. అప్పటికి నేనే ప్రారంభం చేసినట్టు పోయినప్పుడు చూస్తే ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చెప్పాలని ఉంటుంది. మేము ఊహించడం బిడ్డ అనేది ఇంటి కరెంటు బిల్లు మాఫీ చేసినాం. పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ఇది కదా పేద ప్రభుత్వం అంటే చెప్పండి, చూపించగలిగినాం. అవునా కాదా ఆలోచన చేయమంటుంది. సిలిండరు 500కి ఇస్తా అన్నాం. 2014 కంటే ముందున్న ధరను ఇక్కడ ఒక తల్లి అన్నది ఇంకా మాకు సిలిండర్ 950కి వస్తుందని. ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతోపాటు మరో మాట కూడా చెప్తున్నాను. కొంతమందికి ఇంటి కరెంటు బిల్లు కూడా రాకపోతే అడిగినా, తాత పేరు మీద కరెంటు మీటర్ ఉంది, ఆయన చనిపోయిండు, రేషన్ కార్డు కొడుకు పేరు ఉంది, అది మార్చుకుంటే వస్తుంది అంటున్నారు. ఇక్కడ కూడా ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ మన ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినప్పుడు ఒక నెంబర్ తప్పు రాయడం వల్ల కొందరు రాలే. జూన్ 2 తర్వాత ఎన్నికలు కూడా అయిపోగానే
తల్లి 500కి సిలిండర్ వస్తుంది, నీ బ్యాంకులో 450 తిరిగి పడదని చెప్తున్నాం. ప్రభుత్వం రాగానే పెన్షన్ ఇచ్చే బాధ్యత 2000 పెన్షన్ 4000 తీసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీని 4.5 మాసాల క్రితం ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పక్కన పెట్టిర్రో ఈ 13వ తేదీన 10 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తున్నా బీజేపీని కూడా పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా ఇక్కడ జీవనాన్ని నింపి చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తున్నాం. నాకు బాగా గుర్తుంది, జైత్యాల పట్టణంలో కూడా మీరు అందరు వినుంటారు. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొని వస్తా, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా, జన్ధన్ ఖాతా తెరవండి, జన్ధన్ మీ ఖాతాలో 15 లక్షలు ఇస్తాడు. ఎంతమందికి వచ్చింది తల్లి ఈ పట్టణంలో అంటున్నా, ఒక్కరికి రాదంటుండ్రు. 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, 10 పైసలు కూడా అయ్యానే. బీజేపీకి ఎందుకు ఓటేద్దామని అడుగుతున్నా. దయచేసి ఆలోచన చేయండి మహిళా తల్లులారా, దయచేసి ఆలోచన చేయండి యువకులారా చెప్తున్నా. పేదలను మోసం చేసిన బీజేపీని ఈసారి ఇంటికి పంపాల్సిన అవసరం మనందరిపైన ఉందని మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు కేసీఆర్ ఇంటికి ఉద్యోగం మోసం చేసినట్టే మోడీ నీతి ఎక్కువ తిన్నాని ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 10 ఏళ్ళు కలిపితే 20 కోట్ల ఉద్యోగాలు తల్లి, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సరే, ఇక్కడ 6 వార్డులకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, నేను వెళ్ళిన కూడా మీరు ఇవ్వడం చేయండి. ఈ 6 వార్డులలో నరేంద్ర మోడీ ఉద్యోగం ఒకటంటే ఒకటి వచ్చిందా ఆలోచన చేయమని కోరుతున్నా. నేను ఇప్పటికీ ఈరోజు నా నియోజకవర్గంలో 11 సభల్లో పాల్గొనొచ్చిన మా నరేష్ రెడ్డి ఉన్నాడు, రమేష్ రెడ్డి ఉన్నాడు, రాజేందర్ రెడ్డి ఉన్నాడు. 11 గ్రామాలు ఈరోజు మొన్నటి వరకు 43 గ్రామాలు తిరిగి అడిగినా ఏ ఒక్క గ్రామంలో కూడా నరేంద్ర మోడీ ఉద్యోగం రాలేదంటున్నారు. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగం ఇవ్వని బీజేపీ పార్టీ కోటేద్దాం అంటున్నారు. ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ చెప్తానే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు 80 రూపాయలు మంచి నూనె ఉంటే 180 రూపాయలు దాటి తల్లి. రోజు ఆనాడు 60 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఉంటే 100 రూపాయలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడు క్రూడ్ ఆయిల్ ధర $60 ఉంటే ఈరోజు 54 రూపాయలకి వచ్చింది. పెట్రోల్ డీజిల్ ధర తగ్గన్నా పెరగాలని ఆలోచన చేయమని కోరుతున్నాం. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఈయన మాత్రం పెంచు 100 దాటిచ్చిండు. అలాంటి ప్రభుత్వాన్ని కోటేద్దామా? దానివల్ల నిత్యావసర వస్తువుల మీద ప్రభావం పడ్డదే. నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటినటువంటి సందర్భం. అంతేకాదు నరేంద్ర మోడీ గారు మరో మాట అంటుండో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మాట అంటుండు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమంటున్నాడు, భవిష్యత్తులో భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మారుస్తామంటున్నాడు. దాని అర్థం రేపు మీరు అధికారం ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ తీసిస్తాడు తల్లి అంటున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుతుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4300 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తల్లి. మణిపూర్ నుంచి ముంబైకి 6000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఇంచుమించు 10,000 కిలోమీటర్లు ప్రపంచంలో ఏ నాయకుడు సాహసం చేయని యాత్ర ఎవరి కోసం చేసిండు? మన ప్రజల కోసం చేసిండు. ఆ ప్రజల కోసం చేసినప్పుడు ప్రజల బాధలు విన్నప్పుడు ఆయన ఆలోచన చేసిండు. ఈ ప్రజలకు మనమంటూ నిలబడబోతే నరేంద్ర మోడీ సారి గద్దెదించకపోతే పేద ప్రజలు మరింత పేదలెదురని ఒక నిర్ణయం తీసుకోండి తల్లి. మీరందరూ కూడా గమనించండి, పెద్దలందరూ కూడా గమనించండి. మనం బాగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశ సంపదంతా నలుగురు చేతుల్లో వెళ్ళిపోయింది. ఆదాని, అంబానీ, ఎస్బీఐ, ఎల్ఐసి చేతుల్లోనే మన దేశ సంపద అంతా పోయింది. భవిష్యత్తులో రిజర్వేషన్ రద్దు చేస్తా అంటుండో, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండో,
ఈ పరిస్థితిలో ప్రజల పక్షాన్ని నిలబడకపోతే కష్టమని ఆయన తిరుగుతూ ఒక మాట అన్నాడు. మీరు అధికారం ఇస్తే ఇండియా కూటమి రాగానే ఈ దేశ గణన చేస్తా, కుల గణన చేస్తా, ఎవరి ఇస్తా ఎంతో తేలుస్తా, దాని ప్రకారం ఎవరి ఎంతో తేలితే వారికంతా ఈ దేశ సంపద వస్తా అంటుండు. అలాంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన రావాలన్నా, రిజర్వేషన్ ఎత్తివేస్తానా, బీజేపీ కావాలన్నా ఈరోజు ప్రజలను ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాం. రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని దయచేసి మీరందరూ కూడా ప్రజలు చెప్పాలి. ఆ మాటే రేవంత్ రెడ్డి గారు అన్నాడు. ఆ మాటే రేవంత్ రెడ్డి గారు ప్రజలు చెప్తే అమిత్ షా దగ్గర ఉన్న హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి రమ్మని హుకుం జారీ చేశారు. 1వ తేదీన నువ్వు రాకపోతే అరెస్ట్ చేస్తామని. భయపడతారా రేవంత్ రెడ్డి? జీవనన్నలాగానే రేవంత్ అన్న భయపడతారా అంటున్నా. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ రోజు కూడా మేము మాట్లాడుతున్నాం. పెట్టుకోండి కేసులు, కానీ ప్రజలను చైతన్యపరచవలసిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు నల్ల చట్టాలను, నల్లధనం దేవుడెరుగు నల్ల చట్టాలు తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ చుట్టూ రైతులు 1 సంవత్సరం పాటు ధర్నా చేశారు, దీక్ష చేశారు, రమణ నిరసన చేశారు. మన వాళ్ళు కూడా వేరు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రైతులంతా కూడా పోయి 1 సంవత్సరం నిరాదీక్ష చేస్తే ఢిల్లీ చుట్టూ ముళ్ళు కచ్చరేసిండు. రైతులపైన రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయించిండు. రబ్బర్ బుల్లెట్ తో కాల్చిండు, గుర్రాలతో దొక్కించిండు, ఏనుగుతో దొక్కించిండు, ఒంటెతో దొక్కించిండు. అలాంటి బీజేపీకి రైతు వర్గం ఓటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. ఖమ్మంలో మిర్చి రైతులు బేడీలేస్తే మన ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్పిన బుద్ధి ఈసారి బీజేపీ చెప్తామా లేదా ఆలోచన చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈసారి వస్తే పెద్ద ప్రమాదం ఈ దేశానికి పొచ్చింది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇది నేనంటున్న ముచ్చట కాదు, కేటీఆర్ అన్నాడు. మా కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయిందని అన్నాడా లేదా? నేను అడిగిన మెకానిక్, అరే కేటీఆర్ కారు చెడిపోయింది కదా, అరే ఎప్పుడు ఇస్తారా మీరు కారు అంటే మెకానిక్ ఎప్పుడు సమాధానం తెలుసా? అది పాత మోడల్ అంబాసిడర్ కార్. ఆ కారు మార్కెట్లో వస్తలే, ఆ పరికరాలు దొరుకుతలేవు, ఇక రాదు ఆ కారు, రోడ్ ఎక్కదని చెప్పన్నారు. ఇక కారు వద్దకే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పని అయిపోయిందమ్మా. కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయింది, నీళ్ళు అనిపోయినాయి. లక్షల కోట్లు దండుకున్నారమ్మా. మన రాష్ట్ర ప్రభుత్వం 6,71,000 కోట్ల అప్పులు ఉంది. అందుకే మీరు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పెట్టి గెలుస్తుందని చెప్పి అనుకోవడం లేదు ఎక్కడ కూడా. అందుకే కేసీఆర్ బస్సు యాత్రను బయలుదేరండి. ఎన్నడన్నా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బస్సు యాత్ర వచ్చిందామా? చేయించాను. ఫామ్ హౌస్ కు పరిమితమైండు, ప్రగతి భవన్ పరిమితమైండు, కానీ నిన్న జయించానికి వచ్చింది. ఏమో అంటుండట. ఏది రైతు బంధనట వేసినాం తల్లి. 31వ తారీఖు లోపల 5 ఎకరాలకు వేసినాం. ఈ రోజు 8 ఎకరాల లోపల ఈ రోజు వచ్చింది. నాకున్న ఒక రైతు ప్రయాణం చేస్తుందో, ఓ రైతు సాయంత్రం 5 గంటలకు వచ్చి మా రమేష్ రెడ్డి కూడా మండలి పెయింట్ ఉన్నాడు. అన్నా నాకు 8 ఎకరాలు ఉంది, నాకు రైతు భరోసా, రైతు బంధు పడ్డదన్నాడు. ఈరోజు రైతులకు మాట ఇచ్చినాం, ఆ రైతు భరోసాలు ఇచ్చినాం. అంతేకాదు రైతుల రుణమాఫీ కూడా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. దయచేసి మీరంతా కూడా ప్రచారంలో దయచేసి చెప్పాలని చెప్పారు. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తున్నాం. ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరిట మనం ముందుకొస్తుంది. మనం గెలిపిస్తే పాంచ్ న్యాయంలో ఏముందో తెలుసా అమ్మా? మనం ప్రతి నెల మహిళలకు 25,000 ఇస్తా అని చెప్పినాం, ఇచ్చుకునేది ఉంది. పెన్షన్ పెంచుకుందాం అనుకున్నాం, పెంచుకునేది ఉంది. ఆయన 5 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ ప్రధానంగా మహిళా తల్లుల్లో ఉంది అంటుడు రాహుల్ గాంధీ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తదుపరి ప్రతి సంవత్సరం మహిళలు లక్షాధికారి చేస్తాడు. ఏటా ₹1,00,000 మహిళా తల్లికి ఇస్తారు. తల్లి పాంచ్ న్యాయంలో ఏటా ₹1,00,000 ఇస్తా అంటుండు.
యువతి యువకులు నిరుద్యోగులు ఉంటే ఏటా 1,00,000 రూపాయలు ఇస్తా అంటుండ్రు. కుల గణన చెప్పినా దేశ గణన చెప్పినా ఎవరిస్తా ఎంతో వారికి సంపదను పంచిపెడతాడు. 4వది ఉపాధి హామీ పథకాన్ని కూడా కూలి ఈరోజు 400 చేస్తాడు. రైతులకు ఆయనకు రుణమాఫీ చేస్తాడు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు పెంచేటువంటి కార్యక్రమం చేస్తామని పాంచి న్యాయపేట వస్తున్నా రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద మనసుతో గెలిపించాలని చెప్పండి. అందుకే ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు గెలిస్తే జీవన్ రెడ్డి గారికి లాభాన్ని అనుకోవడం లేదు, జగిత్యాలకే లాభం అని చెప్తున్నా. జగిత్యాల ప్రాంత అభివృద్ధి వచ్చిన ఢిల్లీ నిధులు జగిత్యాల రావడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు జీవన్ అన్నాను గెలిపించి మనం మరోసారి ప్రార్థన చేస్తూ ఆఖరికి ఒక మాట అన్నంటున్నాడు శ్రీరాముడి గురించి, అక్షంతల గురించి. అని ఒక విషయం చెప్పదలుచుకుని ఇక్కడ కూడా అక్షంతలు వచ్చినాయని బాండ్ పేపర్ అరవింద్ అంటున్నాడు. పసుపు రైతుకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసగించి గెలిచిన అరవింద్ పసుపు కోటు వేలే. చెరుకు రైతుకు ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఒకవేళ 100 రోజుల్లో తెరిపిపోతే గేట్ గా ఉరివేసుకుంటాను బీఆర్ఎస్ నాయకులు తెరిపించలే. కవితమ్మ కూడా 100 రోజుల్లో తెరిపిస్తానని తెరిపియలే. ఈ రోజు మనం వచ్చినాం జీవన్ అన్న మాట అంటే మాటే. షుగర్ ఫ్యాక్టరీ బ్యాంకు ఖాతాలో అప్పులు కట్టించే కార్యక్రమం చేసిండు. అది జీవన్ అన్న బ్రాండ్ ఉంటుంది. నీ బాండ్ పేపర్ అరవింద్లా కాదు. మేము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవన్ అన్న బ్రాండ్ 43 కోట్లు ముచ్చబడి షుగర్ ఫ్యాక్టరీ కట్టించిండు. కాబట్టి మనం జీవనాన్ని గెలిపించుకోవాలి అన్నట్టుగా అరవింద్ని అడుగుతున్నా. అక్షంతలు వచ్చినాయని అడుగుతుండు. బీజేపీ నాయకులు కూడా అక్షంతలు వచ్చినాయి అడుగుతుండు. మిమ్మల్ని కూడా అడుగుతున్న తల్లి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈరోజు మీ ఇంట్లో మీ బిడ్డ పెళ్ళిలో, కొడుకు పెళ్ళిలో, మనోడి పెళ్ళిలో, మనోరాల పెళ్ళి అవుతుంది. ఇక్కడ నాగభూషణ ఉన్నాడు, దేశాయ ఉన్నాడు, మోహన్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ ఉంది, మాజీ చైర్మన్ ఉన్నారు, దేవేంద్ర అన్నాడు, నేనున్నా. మీరు మమ్మల్ని పిలవాలనుకుంటారు. ఆహ్వాన పత్రిక తీసుకుని వస్తారు. జీవనాన్నింటికి ఆహ్వాన పత్రిక తీసుకొని పోతారు. ఆహ్వాన పత్రిక తీసుకుపోయిన రోజు అక్షంతలు ఇచ్చేస్తారా? మీ కళ్యాణ మండపంకో మీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు మీ దగ్గరికి వచ్చినట్టు అక్షంతలు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారమ్మా? పెళ్లి పత్రిక ఇచ్చినప్పుడు అక్షంతలు లేరు కదా. మీ ఇంటికి వచ్చిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాళి కట్టిన తర్వాత అక్షంతలు ఇస్తే మేము పిల్ల పాపలతో కలికాలం సుఖసంతులతో జీవించని చెప్పి ఆశ్రయించిపోతాం. ఇక్కడ పక్కన రామాలయమ ఆంజనేయ స్వామి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉంది. నేను అడుగుతున్నామా మిమ్మల్ని, ఈ భక్తాంజనేయ స్వామి బహుశా మన కళ్ళ ముందే నిర్మించినట్టున్నారు. బహుశా 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద నిర్మించి ఉంటారు. దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మనం వెళ్తే బ్రాహ్మణోత్తములు మనల్ని ఆహ్వానించి దండం పెట్టుకోమని ఇప్పుడే ప్రతిష్ఠ అయిపోయింది అని స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసి మన తల మీద వేసి ఆడవాళ్ళైతే కొమ్ముజాపు అంటాడు. ఇందులో వేసిన అక్షతలు ఇంటికి వెళ్ళి మీ పిల్ల పాపలు మీ ఆయన మీద వెయ్యో అంతా మంచి జరుగుతుందని చెప్తాడు. అవునా కదమ్మా? మరి బీజేపీ వాళ్ళు వేసిన అక్షతలు ఎప్పుడు వచ్చినాయి? మనకు బీజేపీ అక్షతలు ఎప్పుడు వచ్చినాయి అమ్మా? అయోధ్యలో రాముడు ఆలయ నిర్మాణం పూర్తయిగాలే, ఆ బలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కాలే, బాలరాముడు కొలువు తీరలే. ఆ బాలరాముడు పట్టాభిషిక్తుడికి కాలే అక్కడ. కానీ 20 రోజుల ముందు జగిత్యాల్లో వచ్చి అక్షంతలు చేరలే. వాటికి విలువ ఉంటుందా అమ్మ అంటున్నా? వాటికి విలువ ఉంటుందా తల్లి అంటున్నా? ఉన్నాడు బ్రాహ్మణోత్తముడు. నేను దేవస్థానం చైర్మన్గా పనిచేసిన. నేను అడిగిన బ్రాహ్మణ్ నలుగురిని, ఏంటి అసలు అక్కడ రాముడు కొలువేదేలే, రాముడు పట్టాభిషేకం కాలే, రాముడు విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ జరగలే, రామాలయం పూర్తే కాలే, వీళ్ళు గ్రామాన్ని అక్షతలు వచ్చిండ్రు, ఈ అక్షతలు శుభమైన అన్నాడు. వాటికి విలువ లేదన్నాడు బ్రాహ్మణోత్తముడు. నేను చెప్పేది వాస్తవం అవాస్తవం చూడండి. 20 రోజుల ముందు వచ్చింది వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం. నిజంగా మా జగిత్యాల మీద నీకు అంత ప్రేమ ఉంటే, తెలంగాణ అంత ప్రేమ ఉంటే, అయోధ్యలో రాముడు కొలువు తీరి ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు తీసుకొచ్చి వేస్తే నువ్వు మా క్షేమం కోరినవాడు ఉంటున్నా. మా క్షేమం కోరలేదు. అక్షంతలతో రాజకీయం చేసి ఎన్నికల్లో గెలుపొందుతుంది అనుకుంటున్నా. అరవిందుకు ఆ శ్రీరాముడి తగిన బుద్ధి చెప్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మేము అంటున్నాం,
పక్కా హిందువులు, కానీ ఇతర మతాలను గౌరవిస్తామంటున్నా. మన లౌకిక దేశం తప్పే ఉందన్నమాట. అందరం బొట్టు పెట్టుకున్నాం. ఇంకా నాకైతే 30 నుంచి బొట్టు పెట్టి ఉండే అయిపోయింది. మా డాక్టర్ సమస్యలకు పెట్టమంటారు. నల్లటి మాస్గా ఉండేనంటున్నారు. పీరీల పండుగ వచ్చినప్పుడు మనం వెనుకట అలా బలాయి పీరీలను మనం ఎత్తుకొని నృత్యాలు చేయలేము మన తల్లిదండ్రులు. మన పండుగలకు వాళ్ళు రాలేరా? ఈరోజు మతాలు అడ్డు పెట్టుకోరు. ఈరోజు చేస్తున్నటువంటి వీళ్ళను తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాట చెప్తున్నా. మనం హిందువులు దేవుణ్ణి మొక్కుదాం, చేతి గుర్తును గెలిపిద్దామని ఆలోచన ముందుకు పోదాం మాట చెప్తున్నాం. మనం అంటున్నాం దేవుడు గుళ్ళే ఉండాలి, భక్తి గుండెలో ఉండాలంటున్నామని చెప్తున్నాం. భక్తి గుండెలో ఉండాలంటున్నాం. దేవుడిని రాజకీయ రూపంలో వాడిపోతాని ప్రజలకు చైతన్యపరిచే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి ఓ మాట కవితమ్మ తెలంగాణ చిరక బతుకమ్మ ఆడిందచ్చి అందరూ కూడా కవితమ్మనే బతుకమ్మ నేర్పింది, కవితమ్మనే బతుకమ్మ నేర్పిందని. మన ముత్తమ్మలు నానమ్మలు అప్పుడు ఆడలేము మనం. వీళ్ళు కూడా కదా తిరిగి నేర్పుతారు మనకు. వీళ్ళొచ్చి శ్రీరాముడు మనకు పరిచయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, త్రేతాయుగంలో శ్రీరాముడికి 70 ఏళ్ల కింద పుట్టిన బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మా తాత ముత్తాతలు కూడా శ్రీరాముడు శ్రీరాముడు కొలిసింది. శ్రీరాముడు ఆదర్శమూర్తి అందరూ కూడా అంటున్నాం. కాబట్టి దయచేసి ఈ కోణంలో కూడా ప్రజలందరినీ కూడా చైతన్యవర్ధం చేస్తూ పెద్దల జీవనాలను భారీ మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా వారి గెలుపులో జగిత్యాల జిల్లా కీలక పాత్ర కావాలి, జగిత్యాల పట్టణం కీలక పాత్ర కావాలి. మీరందరూ కూడా 13వ తేదీన పరదా చాటుకు పోగానే కళ్ళు మూసుకొని చేతు గుర్తు ఓటు వేసి రావాల్సిందిగా మరో ఆలోచన లేకుండా మీరంతా జగిత్యాల్లో 100కి 100 ఓట్లు, 1000కి 1000 ఓట్లు, 1,00,000 ఓట్లు, 2 లక్షల పై చిరుకున్నట్టు 3 లక్షల దాకా ఆ ఓట్లన్నీ కూడా ఇక్కడ వేయండి. చేయి గుర్తుకు 3వ నెంబర్ బటన్ నొక్కని చెప్తున్నా. ఎందుకంటే మరో 5 ఏళ్ళు ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్లో మనోడు ఎంపీగా గెలిస్తే ఎన్ని నిధులమ్మా జయించాలకు? ఇప్పటికే జీవన్ రెడ్డి గారికి ఉన్న నేమ్ బ్రాండ్తోనే ఏది అడిగిన అవుతుంది. అదే ఎంపీ అయితే కేంద్రం నుంచి కూడా మన ప్రాంతానికి అనేక నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా ప్రజల జీవనాన్ని గెలిపించవలసిందిగా, జీవన రెండతో మన ప్రాంతాన్ని తెలంగాణను అభివృద్ధి ప్రజల్లో తీసుకొని పోయే విధంగా, జగిత్యాల ప్రాంతానికి చక్కటి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని జగిత్యాల పట్టణ, జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రజానికానికి నా వైపు నుంచి పేరు నా ముఖ్య దస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జీవనాన్ని కోసం మీరందరూ కూడా గట్టిగా నిలబడి కలబడి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతున్నా. ఎందుకంటే చాలా నిరాడంబరం. జీవనాన్ని ఉదయం లేస్తేనే 6 గంటలకు అరగంట మీద కూర్చుంటాడు, కట్టె కుర్చీ మీద కూర్చుంటున్నాడు. 3 కొడుకుల గురించి పట్టించుకొని నేను చెప్పాను. స్వయాన సోదరుడు దేవేంద్ర రెడ్డి, విజయలక్ష్మి గారు చెప్తూ వాళ్ళు పడ్డ భావోద్వేగం వింటే నిజంగా నాకు కూడా కట్టె తడచ్చింది. ఇంటి గురించి పట్టించుకోకుండా జయించాలని 5 ఏళ్ళకో తిరుగుతున్నా జీవనన్నను మీరందరూ కూడా పెద్ద మనసుతో చేతి గుర్తుకెళ్ళి ఓటు వేసి గెలిపించాలని మనం చేస్తున్నా. చేతి గుర్తుకే జీవనన్న గారి చేతి గుర్తుకే. అందరికీ నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం, పేరు నమస్కారం. మీరందరూ